హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్. భయ యాక్చువల్గా చెప్పాలనుకుంటే మదనపల్లిలో భయంకరంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో దీని గురించి అయితే నేను ఒక 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో దొంగతనం అయితే జరుగుతుంది, 2 వీలర్స్ అనమాట. సో అది ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏం తెలియడం లేదు. సీసీ కెమెరాలు ఉంటే పట్టుకోవచ్చు, లేదంటే పట్టుకోవడం చాలా కష్టము. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో లోపల బండ్లు పెట్టుకునే ఫెసిలిటీ ఉండకపోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే జనాలు బయట పెట్టేస్తున్నారు బండ్లు, సైడ్ లాక్ వేసేస్తున్నారు. కానీ ఆ సైడ్ లాక్ చాలా ఈజీగా తీసేసుకుంటా అన్నారు దొంగలు. అది కూడా ఎట్లా అంటే డేలో 1-2 సార్లు చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారు. సో వీళ్ళు బండ్లు ఎక్కడ పెడుతున్నారు, ఈవెన్ నైట్లో కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు దొంగలు. సో ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏంటనేసి. సో ఏం చేద్దాం ఇంకా. అసలు ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ చాలా మంది తిరుగుతూ ఉంటారు రోడ్లలో. సో దాంట్లో కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. మనం వీళ్ళు ఫలానా వాళ్ళు చేసి ఉంటారు అనేది ఎవరికి కూడా ఐడియా కూడా రాదు. మనకు తెలియని కూడా తెలిసి ఉండదు. 1-2 సార్లు డేలో నైట్లో వాళ్ళు బాగా చెక్ చేసుకొని ఎవరెవరు బండ్లు ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేసి తెలుసుకొని సో పక్కా ప్లానింగ్తో అయితే బండి లేపేస్తున్నారు. వెరీ ఈజీగా, చాలా సింపుల్గా లేపేస్తున్నారు. సో అట్లాంటి క్రిమినల్స్ ఇప్పుడు మదనపల్లిలో అయితే చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ మనకు మొహమ్మదియా మసీద్ ఉంది ఇందిరానగర్లో. ఆ మొహమ్మదియా మసీద్ దగ్గర ఏమవుతుందంటే చెరువు కట్ట పైన ఉంటుంది. ఈ మొహమ్మదియా మసీద్ దగ్గర ఎవ్రీ ఫ్రైడే, మనకు తెలుసు ప్రతి ఫ్రైడే కూడా ముస్లిమ్స్ అందరూ నమాజ్ చేస్తారు. మసీదులన్నీ నిండిపోతాయి. సో బండ్లు అయితే రోడ్ల సైడ్ కూడా పెట్టేస్తారు. ఎందుకంటే చదివే ఒక 10 నిమిషాల నమాజ్, సో బండ్లు పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. ప్లేస్ కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం ఈ ప్రపంచంలో ఫ్రైడే అయితే పక్కాగా నమాజ్కి అయితే వెళ్ళిపోతాడు, మసీద్కి అయితే వెళ్ళిపోతాడు. అది చూసుకున్న దొంగనాయాలు ఏం చేశారంటే మొహమ్మదియా మస్జిద్ దగ్గర ఎవ్రీ ఫ్రైడే బండ్లు కొట్టేయడం స్టార్ట్ చేసినారు. దాని తర్వాత ఏం చేసినారంటే ఒక ఫ్రైడే కొట్టేసి ఇంకొక ఫ్రైడే గ్యాప్ ఇచ్చినారనమాట. బట్ లాస్ట్ ఫ్రైడే నేను నా కెమెరా అయితే ఒకటి పెట్టినాను అనమాట. సో కాకపోతే అప్పుడు దొంగతనం జరగలేదు. మేబీ నేను కనిపించేసినా, నేను అక్కడే ఉండినాను. సో నమాజ్ చదివేటప్పుడు అందరూ ఇప్పుడు రోడ్లో పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి నేను కనిపిస్తా ఉన్నాను అక్కడ ముందర. మేబీ అందుకోసం అనేసి వాళ్ళు తెలివిగా తప్పించుకుని ఉండొచ్చు. బట్ ఏదో ఒక రోజు అయితే దొరికిపోతారు. మీ బండ్లు అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. లేకపోతే మీ బండి ఎక్కడైతే పార్కింగ్ చేస్తారో ఆడ ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరా కానీ అట్లాంటివి అరేంజ్మెంట్ చేసుకోండి. ఒకవేళ అది కూడా లేకపోతే దానికి కొన్ని ఏమంటారు దాన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ వస్తాయి మనం లాక్ చేసుకునేటివి. అట్లాంటివి అయినా మనం పెట్టుకోవాలి, తప్పదు అనమాట. లేకపోతే కనుక బండి వెళ్ళిపోతుంది. ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్లు కూడా ఒక రోజుకి ఎన్నో కేసులు, వందల సంఖ్యలో కేసులు పోతా అంటే వాళ్ళు అన్నీ సాల్వ్ చేసేదానికి అంత ఇది ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర. సో అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. దాని తర్వాత ఏదైనా జరిగితే మనం పోలీసుల దగ్గర పోవచ్చు. ఆ తప్పు జరగక ముందే మనం ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉంటే తప్పులు అనేది జరగకుండా మనం ఆపచ్చు. సో అదొక పాయింట్ అనమాట. ఇంకోటి ఏం జరిగిందంటే నా ఫ్యామిలీలోనే జరిగింది. మన రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన తెలిసిన ఒక అతను నిలబడుకున్నాడు ఎక్కడ, నీరుపల్లి దగ్గర. నాకు ఫోన్ చేశారు, నాకు పికప్ చేసుకో అని చెప్పేసి. నేనేం చేశానంటే అక్కడ అన్నమయ్య సర్కిల్కి అవతల ఒక గ్యారేజ్ దగ్గర నిలబడుకుని ఉన్నాను. నేను అక్కడికి వచ్చి పికప్ చేసుకున్నాడు. నాకు పోవడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. అందుకే ఆయన ఏం చేసినాడంటే ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చేస్తాను అనమాట. నేనేం చేసినానంటే ఆయన రైట్ సైడ్లో వస్తాడు. చీకట్లో నాకు కనిపించదు. చీకట్ అంటే ఆల్మోస్ట్ 7 to 7:30 అయితే ఉంటుంది, అంతే. నాకు కనిపించలేదు. సో నేనేం చేశానంటే డైరెక్ట్గా అన్నమయ్య సర్కిల్ దాటి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ ఫోన్ చేస్తే నేను లేను, కొంచెం ముందరికి వచ్చేసినాను, నువ్వు యూటర్న్ తీసుకొని వచ్చేసి అన్నాడు. యూటర్న్ తీసుకొని ఫోన్ పెట్టేశాను. లేదు, ఈ పక్క నాతో మాట్లాడి ఆయన ఫోన్ కట్ చేసిన తర్వాత వెంటనే ఒక ఇద్దరు బైక్ పైన వచ్చేసి వెళ్తూ ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశారు. ఆయన ఫోన్ గట్టిగా పట్టుకున్నాడు. కొంచెం స్లో చేశారు. ఈయన వాళ్ళని పట్టుకునే ఉద్దేశంలో పరిగెత్తినప్పుడు వాళ్ళు సర్రమని వెళ్ళిపోయినారు. పల్సర్ బండి వెనకాల జాకెట్ ఒకటి వేసుకొని కూర్చున్నాడు ఒక ఆయన. డబుల్స్ అయితే ఉన్నారని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయిన ఒక ఆల్మోస్ట్ 50 seconds to 1 minute లోపల అయితే నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆయన చెప్పాడు నాకు, సో ఇట్లా జరిగిందని చెప్పేసి. ఫోన్ అయితే లాక్కునే ప్రయత్నం చేసినా కూడా ఈయన ఫోన్ అయితే గట్టిగా పట్టేసుకున్నాడు, వదలలేదు. సో నేను ఆయన కూర్చోబెట్టుకుని ఆల్మోస్ట్ ఎన్టీఆర్ సర్కిల్ వరకు అయితే నేను ట్రై చేసిన. వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చినా నేను ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఎక్కడైనా దొరుకుతారేమో అని. పల్సర్ బండి ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో నాకు అక్కడ ప్రతి చోట కూడా ఆపి అడిగినా వీనేనా. ఆ రోజు దొరికినంటే నా కొడుకులకి చుక్కలు చూపించేసేవాడిని. సో దొంగతనం అనేది ఒక వరస్ట్ పని అంటే బతకడానికి దమ్ము, ధైర్యము, మగతనము ఇవన్నీ లేక, కష్టపడే స్వభావం లేక నీచానికి పాల్పడే వాళ్ళు దొంగనాయాన్లు. మీరు ఒకరికి పనికిరానప్పుడు, మీరు ఏం చేయలేనప్పుడు, కష్టపడలేనప్పుడు, స్వభావం లేనప్పుడు మీరు చచ్చిపోయినా ఎవరికి ఏం అభ్యంతరం లేదు, బాధ లేదు.
హ్యాపీగా శుభ్రంగా పని చేసుకుంటే నలుగురికి ఉపయోగం ఉంటుంది, మీ వల్ల ఒకరికి ఏమి బాధ ఉండదు. అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే ఇట్లాంటివన్నీ జరిగేవి బయట కంట్రీస్లో జరుగుతాయి. బేసికల్గా అమెరికాలో ఈ పక్క ఆ పక్క అట్లాంటి ఏరియాస్లో ఎక్కువ రాబరీస్ జరుగుతాయి. ఇప్పుడు మన మదనపల్లిలో రాబరీస్ జరుగుతున్నాయి. అది మనకు నీచమైన పని, అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఒరే నాయన, మన ఊరి పేరు నిలబెట్టండి రా నాయన అంటే మరీ ఘోరంగా రోడ్లో మొబైల్ పట్టుకొని పోతా అంటే అది కూడా లాక్కొని పోతున్నారంటే మీరు ఎంత నిచానికి దిగజారినారా. కష్టపడాలి, మనిషిగా పుట్టిన తర్వాత కష్టపడాలి, సంపాదించాలి, డబ్బులు ఫ్యామిలీని పోషించాలి. ఇది వాస్తవం. ఎంత పెద్ద పుట్టింగ్ అయినా, ఎంత గుడిసెలో ఉన్నాడైనా, ఎంత పేదవాడైనా కూడా చేసేది ఇదే, చేయాల్సింది కూడా ఇదే. అంతేగాని మీరు అతి సులువుగా షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలా అనే ఉద్దేశంలో మీ ఆనందాలు, మీ సంతోషాల కోసము ఇట్లా బలి చేయకూడదు, జనాల్ని బాధ పెట్టకూడదు. ఇది చాలా చాలా తప్పు, చాలా పాపం కూడా. మీకు ఏదో ఒక రోజు ఆ పాపం తగిలి, ఆ శాపం తగిలి మీరు నాశనం అయిపోతారు. అందుకే నేను చెప్తాను, అవన్నీ మానేసేయండి, శుభ్రంగా పని చేసుకొని బతకండి, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కృష్ణారెడ్డి కాలేజ్ వదిలిన లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు, కృష్ణారెడ్డి కాలేజ్ కానీ లేకపోతే శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ కావచ్చు, వీళ్ళు కాలేజ్ వదిలినప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలు 15-20 మంది గుంపులుగా మగపిల్లలు చేరుతా ఉన్నారు. ఎక్కడ కృష్ణారెడ్డికి ఆపోజిట్లో ఒక గ్రౌండ్ ఉంది, అక్కడ పాస్ పోయేదానికి వస్తారు. ఆ పక్కన ఉన్నదంతా రెసిడెన్షియల్ ఏరియా. వాళ్ళకి లంచ్ టైంలో రెసిడెన్షియల్ ఏరియాస్లో ఏం పని అంటే అనదర్ థింగ్, ఆడపిల్లలు మధ్యాహ్నం లంచ్ టైంలో ఆ పక్క పోవాలంటే భయపడుతున్నారు. నేను ఇప్పుడు వీడియో మీకు పక్కన చూపిస్తా అంటాను, వీడియో వస్తూ ఉంటుంది, పక్కన చూడండి. ఒక్కొక్కరు 15-20 మంది గుంపులుగా కూర్చున్నారు. అండ్ అనదర్ వన్ థింగ్, ఇక్కడ స్టూడెంట్స్తో కాకుండా బయట నుంచి కూడా కొంతమంది పిల్లలు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే జ్ఞానోదయ గ్రౌండ్లో కానీ లేకపోతే ఇక్కడ మన కృష్ణారెడ్డి సైడ్ కానీ ఈ పక్క ఎక్కువ ఫైట్స్, పిల్లనా కొడుకులు కొట్టుకొని చచ్చిపోయేది అంతా ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. అందుకే మా మధ్యాహ్నం పూట నేను ఈవెన్ మా పాపకి బండి పైన కూర్చోబెట్టుకొని పోయినా. ఎందుకంటే ఇక్కడ చూద్దాం ఒకసారి వాతావరణం ఎట్లుందని పోయి చూస్తే అందరూ మగపిల్లలే, ఒక్క ఆడపాప కూడా బయట లేదు. సో వాళ్ళు తిరగాలంటే కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది భయ్యా. సో ఎందుకంటే అంతంతమంది మీకు లంచ్లో ఏం పని, తిన్నారా, పోయి క్లాస్ రూమ్లో కూర్చున్నారా, కాంపౌండ్లో ఉండండి, బయట ఏం పని. సరే ఏదైనా పని ఉందా, పోయినామా చూసుకున్నామా వెళ్ళిపోయినామా క్లాస్లో కూర్చున్నామా శుభ్రంగా అంతే ఉండాలి. కానీ గుంపులు పెట్టి మీటింగులు పెట్టి జోరుగా మాట్లాడి బండిలో పోయేటప్పుడు రోడ్డు అంతా వాళ్ళే పిల్లనా కొడుకులే కవర్ చేసింటారు. ఎట్లా పోతాయి బండ్లు, ఎంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా ఆ టైంలో. ఆడపాప బయటకు పోవాలంటే భయపడుతుంది. సో ఇంకోటి ఏంటంటే పెట్రోలింగ్ చాలా తక్కువ అయిపోయింది ఇచ్చారు. పెట్రోలింగ్ పోలీసులు చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం టైమ్స్ అండ్ ఈవినింగ్ కాలేజ్ వదిలే టైంలో ఇక్కడ పిల్లనాయనలు వచ్చేసి ఎక్కువ మంది కొట్టుకుంటారు, కొట్టుకొని చచ్చిపోతారు. ఏదో ఒక పర్పస్ పెట్టుకొని, అమ్మాయి పర్పస్ లేకపోతే వేరే పర్పస్, బయట నుంచి కొంతమంది వ్యక్తులు వస్తారు. ఇక్కడ రౌడిజం చాలా జోరుగా జరుగుతూ ఉంటుంది. నేను కల్లారా చూసినా. నేను 1-2 సార్లు ఒక పిల్లని కొడతా అంటే నేను పోయి అడ్డుపడినాను. ఎందుకు కొడుతున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను నేను. సో నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయన్నమాట. నేను కూడా ఫలానా దాంట్లో కొన్ని వాటిల్లో మెంబర్గా ఉన్నాను. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. బట్ నేను ఉన్న ఏరియాలో అయితే నేను పక్కగా తాడై పెడతాను. ఏరియాలో ఎవరు ఏం చేసినా కూడా ప్రశాంత్ నగర్ ఎక్స్టెన్షన్ చుట్టూ కృష్ణారెడ్డి కాలేజు లేకపోతే శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజు ఈ పక్కన చుట్టుపక్కన ఎవరు పిల్లనా కొడుకులు కొట్టుకున్నా, ఏం చేసుకున్నా, న్యూసెన్స్ క్రియేట్ చేసినా కూడా నేనైతే సహించేది లేదు భయ్యా. నీట్గా శుభ్రంగా వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ మొహాల్లో పోయి కెమెరా పెట్టి తీసి మరీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను. అంత దమ్ము నాలో ఉంది, అంత రైట్స్ కూడా నాలో ఉంది, ఆ హక్కు కూడా నాకు ఉంది. అది భయ్యా సిచ్యువేషన్. అయితే శుభ్రంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. సో ఆడపిల్లలు సమాజంలో తిరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మగపిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా గుంపులుగా ఉంటే వర్కౌట్ అవ్వదు భయ. వాళ్ళు పోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎవడో ఒకడు నీచ్ కమ్మిన కుత్తేగాడు ఉంటాడు గ్యాంగ్లో కూడా, ఎవడో ఒకడు. సో వాడు ఏదో ఒక కామెంట్స్ చేయడము, ఏదో ఒకటి చేయడం అట్లాంటివి చేస్తాడు. సో పిల్లలు అయితే భయపడుతున్నారు లిటరల్గా. అయితే మా మేనకోడలు అయితే నాకు చెప్పింది, మామ నాకు డ్రాప్ చేయ మామ అని చెప్పేసి, సింగిల్గా పోలేక. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ, మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు కదా. సో అది భయ. సో ఎప్పుడు బాధపడుతుందో ఏమో మదనపల్లి, చూద్దాం. లెట్ వి సీ. ఓకే బా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అప్పుడు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.